ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల నిజంగాను దేశవ్యాప్తంగా అయితే చర్చనీయాంశమైంది. అందరూ కూడా దాని గురించి చర్చించుకుంటా ఉన్నారు. నిజంగా ఈ నిర్ణయం మీకు నేను చెప్పబోతాను. ఇప్పుడు చెప్పిన తర్వాత నిజంగా మీరు హర్షం వ్యక్తం చేస్తారు. కరెక్ట్గా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని చెప్పేసి మీలో మీరే ఒక ఆనందానికి మీరు గురవుతారన్నమాట. మీకు అంతులేని ఆనందం వస్తుందన్నమాట. ఎందుకంటే చాలామంది నష్టపోయారు. ఆ విషయంలో చాలామంది నష్టపోయారు. ఆ వ్యక్తులైతే ఇంకా ఆనందపోతారన్నమాట. అసలు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది, ఏం కొత్త జీవో తీసుకొచ్చింది, కొత్త రూలు, ఆ రూల్ ఏంటనేది ప్రతిదీ కూడా మీకు పూర్తిగా చెప్తాను. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. అసలు ఏం జరిగిందంటే ప్రభుత్వం ఎవరైతే ఉద్యోగస్తుల్లో బాగా అవినీతికి బాగా అలవాటు పడిపోయి ప్రతి చిన్నదానికి కూడా డబ్బులకి ఇస్తే కానీ పని చేయమని చెప్పేసి బాగా మితిమీరిపోతూ ఉంటారు కదా. ఈ రోజుల్లో బాగా మితిమీరిపోతారు చాలా డిపార్ట్మెంట్లోని. సో అటువంటి వ్యక్తులందరూ కొమ్ములన్నీ కూడా కోసేయడానికి ప్రభుత్వం ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఆ రూల్ ఏంటంటే ఎవరైతే అవినీతికి పాల్పడతాడో ఆ అవినీతి యొక్క వీడియో 100% ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి మాకు ప్రభుత్వానికి మీరు చూపిస్తే కనుక ₹1,00,000 మీకు గిఫ్ట్ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వమే చెప్పిందన్నమాట. సో నిజంగా ఇది విన్న తర్వాత నిజంగా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా దీని గురించి చర్చించుకుంటూ ఉన్నారు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని. ఒకసారి దీని గురించి ఇంకా మనం డెప్త్గా మాట్లాడుకుంటే ఇది జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో కాదు, పక్కన తమిళనాడులోని ఎవరైతే సీఎం విజయ్ ఉన్నాడో, కొత్తగా విజయ్ అయ్యాడు కదా, ఈ విజయ్ అయితే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఈ నిర్ణయం గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చాంశం అవుతుంది. నిజంగా కరెక్ట్గా తీసుకున్నాడు. అంతేకాకుండా ఇంకేం రూల్ పెట్టాడు తెలుసా, ఎవరైతే ఎఫ్ఐఆర్ చేస్తాకి వెళ్తారో పోలీస్ స్టేషన్కి అప్పుడు ఎఫ్ఐఆర్ చేసినప్పుడు వీడియో రికార్డ్ చేసే అధికారం కూడా ఉంటుంది వాళ్ళకని చెప్పాడన్నమాట. సపోజ్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారనుకోండి, అప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తున్నారనుకో, అప్పుడు మీ వీడియో తీసుకోవచ్చు. అంటే తమిళనాడు విజయ్ గవర్నమెంట్లోనే దాన్ని ఫాలోఅప్ చేసింది. ఇప్పుడు కొత్తగా రూల్ తీసుకొచ్చింది. నిజంగా చాలా మంచి నిర్ణయం కదా. నిజంగాను చాలామంది దాని గురించి భయపడుతూ ఉంటారు పోలీస్ స్టేషన్లో వీడియో తీయాలంటే. సో కానీ ఇక్కడ తమిళనాడు ప్రభుత్వం మాత్రం ఆ రూల్ తీసుకొచ్చింది, మీరు ఎఫ్ఐఆర్ చేసుకున్నప్పుడు వీడియో తీసుకోవచ్చు అని చెప్పేసి. సో క్లియర్ కట్గా అయితే విజయ్ మంచి ఆలోచనల విధంగా తీసుకొచ్చాడు. అంతేకాకుండా ఎవరైతే సర్టిఫికేట్లు ఇవ్వడానికి జాప్యం చేస్తూ ఉంటారో ప్రభుత్వ కార్యాలయాల్లో వాళ్ళ మీద మీరు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం అయితే, అంటే సీఎం విజయ్ అయితే కొత్త రూల్ తీసుకొచ్చాడు. అంతేకాకుండా అధికార పార్టీ వ్యక్తులు ఎవరైనా కానీ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి మా పని ఎందుకు చేయలేదని చెప్పేసి, మా పని ముందు చేయాలని, ఇలాగ ఇటువంటి బెదిరింపులకు పాల్పడకూడదని చెప్పేసి కూడా కొత్త రూల్ తీసుకొచ్చారు ఆయన. సో ఇదంతా పక్కన పెడితే ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఒకటి ఉంది. ఏంటంటే రీసెంట్లీగా తెలంగాణలోని ఎవరైతే జలమండలి జీఎం ఉన్నారో, జలమండలి జీఎం ఎంత అవినీతి చేశాడో మీకు తెలుసా. నిజంగా ఆయన సంపాదించిన ఆస్తుల గురించి మీకు చెప్తే 100% మీరు నోరేళ్ళు పెడతారన్నమాట. అంత దారుణమైన అవినీతి చేశాడు ఆయన సర్వీస్లో. నాకు తెలియదు, నాకు అదే అర్థమవుతుంది. చాలామంది ఎవరు చూడలేదు కదా అని చెప్పేసి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు బయట నుంచి. కానీ లాస్ట్కి మీ సర్వీసు ఎండ అవుతున్న సమయానికే మీ మీద రైడ్ చేస్తారు, ప్రభుత్వం రైడ్ చేస్తుంది అన్నమాట. మీరు ఎవరైతే ఎంతైతే మీరు ఇతరుల నుంచి అవినీతిగా అక్రమంగా మీరు సంపాదించారో ఇదంతా కూడా ప్రభుత్వం లాగేసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు అదే జరిగింది తెలంగాణలోని జలమండలి, హైదరాబాద్లో జలమండలి ఎవరైతే జీఎం ఉన్నారో జీఎం 100 కోట్లు, ఇప్పటివరకు అయితే 100 కోట్లు అవినీతి సొమ్ము లెక్కకు పట్టారు ప్రభుత్వ అధికారులు. ఎవరైతే ఏసీబీ అధికారులు ఉంటారో మొత్తం అంతా పట్టుకొని బయటికి తీశారు. వాళ్ళ ఇంట్లోని 1,50,00,000 కేజీ బంగారం, అంతేకాకుండా ఎక్కడో 18 ఎకరాల పొలం అంట, ఏ ఫ్లాట్లు అంట, మొత్తం వాల్యూ అంతా చూస్తే 100 కోట్లు వచ్చిందంట మొత్తం వాల్యూ. ఇంకా లాకర్లోని బంగారం ఇవన్నీ చాలా ఉన్నాయంట వస్తువులు, ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తే ఇంకెంత బయటకు వస్తుందో. వీళ్ళందరూ చాలామంది అనుకుంటూ ఉంటారన్నమాట అవినీతికి పాల్పడిన వాళ్ళు, మమ్మల్ని ఎవరు చూడట్లేదు, మమ్మల్ని ఎవరు ఆపట్లేదని. మీరు సంపాదించిందల్లా కూడా లాస్ట్లోని ప్రభుత్వం పట్టిపోద్ది. మీరు ఏదైతే ప్రభుత్వం మీకు ఇచ్చిందో జీతం అదే ఉంటుంది మీ దగ్గర. మీరు ఇప్పుడు సంపాదిస్తున్నారు కదా, సంపాదించండి. ఇలాగ బయట నుంచి తీసుకొని మొత్తం అంతా కూడా సంపాదించుకొని దాచుకోండి. తర్వాత ప్రభుత్వమే మీ మీద రైడ్ చేసి ఆ డబ్బు అంతా కూడా పట్టుకెళ్తుంది. చాలామంది అంధకారంలో ఉన్నారన్నమాట. కళ్ళు మూసిపోయి వాళ్ళు మేము సంపాదిస్తున్నామో మమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళు లేడు అనుకుంటున్నారేమో. చూశారు కదా హైదరాబాద్లో జరిగిన సిచ్యువేషను. ఇవన్నిటిని కూడాను ఇటువంటి అవినీతిని ఆపాలని చెప్పేసి తమిళనాడులోని విజయ్ అయితే ఈ నిర్ణయానికి వచ్చాడు. ఎవరైనా కానీ ఇటువంటి అవినీతికి పాల్పడినప్పుడు పక్కా ప్రూఫ్స్తో మాకు సబ్మిట్ చేస్తే మీకు ₹1,00,000 బహుకరిస్తామని చెప్పారన్నమాట. మంచి నిర్ణయం. సో దీని పక్కన పెడితే రీసెంట్లీగా ఒక 2-3 రోజుల్లో ఇంకో సిచ్యువేషన్ కూడా జరిగింది. అదేంటంటే ఒక లేడీ కానిస్టేబుల్, ఆ లేడీ కానిస్టేబుల్ భర్త కూడాను కానిస్టేబుల్ అన్నమాట. ఇద్దరు కూడా పోలీస్ కానిస్టేబుల్స్. చాలా బాగుంది. రీసెంట్లీగా వాళ్ళకి
ఒక వ్యక్తి అయితే లంచం ఇచ్చాడు. ఆ లంచం ఎంత ఇచ్చాడో తెలుసా మీకు? దగ్గరగా ఒక ₹1,00,00,000 ఇచ్చాడన్నమాట. ఆ ₹1,00,00,000 కూడాను మొత్తం డబ్బులన్నీ కూడా కట్టల కింద అలా పేర్చి వాళ్ళ ఆనందానికి ఇక అంతు లేదన్నమాట. బోలెడంత డబ్బొచ్చింది మాకని చెప్పేసి ఆనందపడిపోతూ ఒక వీడియో తీశారు. ఆ వీడియో ఎలా లీక్ అయిందో తెలీదు గానీ, ఆ వీడియో మొత్తం సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. అది కాస్త ఎక్కడికెళ్ళింది? డీజీపీ దగ్గరికెళ్ళింది. డీజీపీ ఇమ్మీడియేట్‌గా ఆళ్ళ మీద ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తే అదంతా కూడా ఎవరి దగ్గరో డబ్బులు కుంభకోణం ఏదో కుట్ర జరుగుతుందంట. ఆ కుట్రలో భాగంగా అయితే వీళ్ళకి ₹1,00,00,000 ఇచ్చారంట. ఆళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేసి 7 రోజులు, 8 రోజులు ఆళ్ళని జైలుకి పంపించారన్నమాట. సో, ఈ విధంగా అయితే అవినీతులు ఎక్కువైపోతున్నాయని చెప్పేసి ఈ తమిళనాడు గవర్నమెంట్ అయితే ఇటువంటి రూల్ తీసుకొచ్చింది. నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక మంచి రూల్. సో, తమిళనాడులో ఎక్కడైనా గానీ ఇటువంటి అవినీతి పాల్పడినప్పుడు సీక్రెట్‌గాను ఒక వీడియోకి రికార్డ్ చేశారనుకోండి, ఆ రికార్డ్ చేసిన వీడియోని తీసుకెళ్ళి గవర్నమెంట్‌కి ఎవరైతే ఏసీబీ ఉంటుందో యాంటీ బ్యూరో కరప్షన్, ఆ యాంటీ బ్యూరో కరప్షన్ డిపార్ట్మెంట్‌కి ఇచ్చారనుకోండి 100% వాళ్ళకి ₹1,00,000 బహుకరిస్తారన్నమాట తమిళనాడు గవర్నమెంట్. సో, ఒక మంచి నిర్ణయం ఇది. ఈ మంచి నిర్ణయం గురించి అయితే దేశవ్యాప్తంగా అయితే చర్చించుకుంటా ఉంది. ఇంకా మన ఆంధ్ర, తెలంగాణ చూసుకుంటే ఇప్పటికే చాలామంది మీద అయితే రైడ్లు చేశారు. చాలామంది డబ్బులు తీసుకొని దొరికిపోతూ ఉన్నారు. కొంతమంది ఇంకా దొరకట్లేదు, మేము సంపాదించుకుంటున్నాం, మాకు బాగానే ఉందని చెప్పేసి ఇలాగ ఈ థింకింగ్‌లో ఉన్నారు కదా! వాళ్ళందరికి కూడాను రాబోయే రోజుల్లోని ప్రభుత్వం వాళ్ళని పట్టుకుంటుంది. ఎందుకంటే మితిమీరిపోయిన తర్వాత ఎవరు ఆపలేరు. మితిమీరిపోయిన తర్వాత ప్రభుత్వానికి పట్టుబడతారన్నమాట. అలాగే డబ్బు పెరిగి కొలదిని గమనిస్తూ ఉంటారన్నమాట పై అధికారులు. ఇతనికి జీతం ఒక 30,000 జీతం కదా! రీసెంట్లీగా అక్కడ కొన్నాడు, ఇక్కడ కొన్నాడు, ఇదంతా ఆస్తి ఎలా వస్తుందని చెప్పేసి వాళ్ళ వెనకాల ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆ విషయం వాళ్ళకి తెలీదు. అదంతా కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఏ రోజైతే కరెక్ట్‌గా అదుపు చూసుకొని వాళ్ళ మీద రైడ్ చేస్తారన్నమాట. రైడ్ చేసి మీ ఆస్తులన్నీ కూడా లెక్క చెప్పండి అంటారు. ఎప్పుడైతే ఆస్తులన్నీ కూడా లెక్క చెప్పమంటారో ఇతని జీతానికి టాలీ చేస్తారో ఒకవేళ ఇతను సర్వీస్ ఒక 20 ఇయర్స్ అయిందనుకోండి, ఈ 20 ఇయర్స్‌లోని ప్రభుత్వం నుంచి వచ్చే జీతం ఎంత ఉందో ప్రభుత్వం దగ్గర అధికార లెక్కలు ఉంటాయి. మొత్తం అంతా కూడా లెక్కలతో చూస్తారన్నమాట. ఆ ప్రభుత్వ జీతం ఇచ్చిన దాంట్లోని సపోజ్ 20 సంవత్సరాల్లో ఇతనికి 5,00,00,000 ఇచ్చారనుకోండి, 5,00,00,000 జీతంలోని ఇతను ఖర్చు పెట్టుకోక పర్సెంటేజ్ తీస్తారు కదా! ఒక మినిమంగాను ఒక ఫ్యామిలీకి నెలకి ఒక 10 నుంచి ఒక 20,000 దాకా అయితే ఖర్చు అవుతుంది. 20,000 మ్యాక్సిమం 20,000 ఒక 20 సంవత్సరాల్లో ఎంత అవుతుందని చెప్పేసి తీసేస్తారు. మిగిలిన డబ్బు వాళ్ళ దగ్గర ఉండాలి. అంతకు మించి ఎక్కువ ఉందనుకోండి అదంతా కూడా అవినీతిలోకి వస్తుంది కదా! సో, ఆ అవినీతి సొమ్ము ఎలా వచ్చింది, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే విషయాలన్నీ కూడా పూస కూర్చున్నట్టు లెక్క చెప్పాలన్నమాట ఆళ్ళు. ఏసీబీ అధికారులకి, ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి. సో, అలా సమాధానం చెప్పలేని పక్షంలోని అదంతా కూడా సీజ్ చేసి ప్రభుత్వం పట్టిపోద్ది. సో, ఈ విధంగా అయితే చాలామంది అవినీతికి పాల్పడుతూ బోలెడంత డబ్బు సంపాదించుకుంటూ ఉన్నారు. కానీ ఆ డబ్బు ఎన్నాళ్ళు ఉండదు. నాకు తెలిసినప్పటికైతే ప్రభుత్వం దాని మీద రైడ్ చేస్తుంది. అక్కడ తమిళనాడు గవర్నమెంట్ కొత్త రూల్ తీసుకొచ్చింది కదా! ఇప్పుడు అదే రూలు మన ఆంధ్ర, తెలంగాణలో కూడా తీసుకురాదేమో అనుకోకండి. తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది, చెప్పలేము. ఎందుకంటే తమిళనాడు గవర్నమెంట్ అక్కడ సక్సెస్ అయిందనుకోండి ఇదే విషయంలోని, ఇప్పుడు ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంత ఫాస్ట్‌గా ఉందో మీకు తెలుసు కదా! ఎక్కడ పడితే అక్కడ వీడియోలు వచ్చేస్తూ ఉన్నాయి. ఏముందో ఒక 4, 5 వీడియోలు ఈ విధంగానే వీడియో తీసి గవర్నమెంట్ నుంచి ఒక ₹1,00,000 బహుమతి పొందారని చెప్పేసి ఒక 4, 5 వీడియోలు వైరల్ అయ్యాయనుకోండి, ఇదే మ్యాటర్ ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది. ప్రభుత్వం ఇటువంటి రూల్ తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎవరైతే ఈ అవినీతికి పాల్పడతారో వాళ్ళందరూ కూడా దిమ్మ తిరిగిపోయి కౌంటర్ ఇస్తుందన్నమాట. సో, ఎప్పుడైతే ఈ తమిళనాడు గవర్నమెంట్‌లో విజయ్ ఈ కొత్త రూల్ తీసుకొచ్చాడో, తమిళనాడులోని ఎవరైతే అవినీతికి పాల్పడుతూ ఉన్నారో వాళ్ళకైతే గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయంట. వాళ్ళకి నిద్ర పడతలేదంట. ఇదేంటి విజయ్ రాగానే ఇటువంటి పనులు చేస్తున్నాడని చెప్పేసి నిజంగానే వాళ్ళకి నిద్ర పడతలేదంట నిజంగాను. సో, ఇప్పుడు తమిళనాడులో ఒక సంచలన టాపిక్ అయింది ఇది. తమిళనాడు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారన్నమాట. కొత్తగా వచ్చాడు, ఏమీ తెలీదు అనుకున్నాము, సినీ యాక్టర్ అనుకున్నాము, కానీ విజయ్ పాలన స్టార్టింగ్‌లోనే చాలా బాగుంది. ఈ సచివాలయం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి ఆఫీసు, ఆ ముఖ్యమంత్రి ఆఫీసు కూడా టిఫిన్ బాక్స్ పట్టుకొని వచ్చేస్తున్నాడు. చక్కగా ఇంటి భోజనం తెచ్చుకుంటున్నాడు. ఏమి హంగు ఆర్భాటం ఏమి లేకుండా అయితే చాలా చక్కగా చేసుకుంటున్నాడు అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలోని హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విజయ్ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అలాగ ఉన్నాయి. అంటే తమిళనాడు వరకు అతని నిర్ణయాలు అయితే చాలా బాగున్నాయన్నమాట. సో, అంతేకాకుండా తమిళనాడులో ఇంకో కొత్త రూల్ తీసుకొచ్చాడు. ఏం రూల్ అంటే అది తమిళనాడు పౌరసత్వం కార్డు అని చెప్పేసి ఒక కార్డు ఇస్తా అన్నాడు. ఆ తమిళనాడు పౌరసత్వం కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు తయారు చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత ఆ కార్డు చూపిస్తే చాలు, ఎవ్రీ పథకం ఏ పథకమైనా కానీ మీకు ఇచ్చేవలసిందే. ఇంక మీకు ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, అది లేదు, ఇది లేదు, ఇంక ఏమి ఇంక చూడరన్నమాట. ఏదైతే తమిళనాడు పౌరసత్వం కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు చూపిస్తే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం కూడా ఇచ్చేస్తామని చెప్పేసి ఈ తమిళనాడు ప్రభుత్వం విజయ్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది.
సో ఇది రాబోయే రోజుల్లోని ఈ పౌరసత్వం కార్డు కూడా మేము ప్రిపేర్ చేస్తాం, ఎంత కూడా కార్డులు తయారవుతుంది, అందరూ కూడా మేము ఇష్యూ చేస్తామని చెప్పారన్నమాట. ఇది కూడా చాలా చక్కగా ఉంది నాకు తెలిసిన మటుకైతే. ఇది కూడా దీని విషయంలో కూడాను మొత్తం తమిళనాడు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా పథకం కావాలంటే మీ ఆధార్ కార్డు తీసుకురండి, మీ రేషన్ కార్డు తీసుకురండి, లేదా మీరు ఓటర్ ఐడి కార్డు తీసుకురండి, ఏదైనా ప్రూఫ్ కావాలని చెప్పేసి కొన్ని ప్రూఫ్స్ అడుగుతూ ఉంటారు. అవన్నిటికీ చెక్ పెట్టే విధంగా అయితే తమిళనాడు పౌరసత్వ కార్డు మేము తయారు చేస్తామని చెప్పేసి తమిళనాడు విజయ్ ఎవరైతే సీఎం ఉన్నారో విజయ్ అయితే చెప్పడం జరిగింది. ఇదంతా కూడా తమిళనాడు ప్రజలందరూ కూడా బాగా యాక్సెప్ట్ చేశారు. ఇంకో విషయం కూడా ఏమంటే ప్రచారంలో ఏదైతే మేము చెప్పామో, ఏ అయితే పథకాలు ఇస్తామన్నామో ప్రతిదీ కూడా ఈ 5 సంవత్సరాలు అయ్యేలోపు ప్రతిదీ కూడా అన్నీ పాటించి ప్రతిదీ కూడా మీకు అమలు చేస్తానని చెప్పేసి విజయ్ చెప్పాడనమాట. ప్రతిదీ కూడా మీకు చేతికి వస్తుందని చెప్పాడనమాట. ఒక రకంగా చెప్పాలంటే విజయ్ పాలన బాగుంటుందనే కాబట్టి ఇప్పుడు అతనికి ఓట్లు వేశాడు. సో ఏదేమైనా కానీ ఈ అవినీతి మీద ఒక కొత్త రూల్ తీసుకొచ్చాడు కదా, అది చాలా బాగుందని చెప్పేసి దేశవ్యాప్తంగా అయితే దాని మీద హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి రూల్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే విజయ్ అన్నమాట. ఇది కూడా తమిళనాడులోనే ఇటువంటి కొత్త రూల్ తీసుకొచ్చాడు. ఒక రకంగా మంచి పని చెప్పాలన్నమాట. ఇటువంటి అవినీతికారులు ఎవరైతే ఉన్నారో, అవినీతి అధికారులైనా కానీ, అవినీతి ఎంప్లాయీస్ ఎవరు ఉద్యోగస్తులు ఉన్నారో, అవినీతి పాల్పడిన వాళ్ళందరూ కూడా ఇది ఒక గుణపాఠమే అనుకోవాలి. వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకున్నప్పుడు ఎంతో కొంత కొంచెం భయం ఉంటుంది. ఈ అవినీతి అనేది ఎంతో కొంత తగ్గుతుంది. తమిళనాడు గవర్నమెంట్ చెప్పింది మాట 3 నెలల్లోనే 100% అవినీతిని మొత్తం రూపు మాపేస్తాం అంద. మరి చూద్దాం, మరి 3 నెలల్లోనే ఈయన ఇచ్చిన రూల్లో ఏ విధంగా ఫాలో అప్ అవుద్దో చూద్దాం, వేచి చూద్దాం. ఒకవేళ దాని మీద ఏదైనా అప్డేట్ వస్తే కనుక 3 నెలల తర్వాత మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తారనమాట. దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే ఈ అవినీతికి పాల్పడుతున్న అధికారులు కానీ, లేదా చిన్న ఉద్యోగస్తులైనా పెద్ద ఉద్యోగస్తులైనా కానీ మమ్మల్ని ఎవరు ఏం చేయట్లేదు, మమ్మల్ని ఎవరేం చూడట్లేదని చెప్పేసి అనుకుంటున్నారు కదా, దాని మీద ఒక కామెంట్ చేయండి. రేపు రాబోయే రోజుల్లోని మీ అవినీతి పనులన్నీ కూడా బయటికి తెలిస్తే కనుక మీరు సంపాదించుకున్న లైఫ్ అంతా మీ ఉద్యోగ సర్వీస్లో సంపాదించుకున్న డబ్బులన్నీ కూడాను ఒకేసారి ఎత్తుకుపోతారు అనే విధంగా అర్థమయ్యేలాగా అయితే ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది వీడియో చూస్తారు కదా, వాళ్ళు కూడా అర్థమవుద్ది. సో చూశారు కదా, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందు తీసుకొస్తూ ఉంటాను. ఆల్ నేషనల్ మొత్తం అంతా కూడా ఇంటర్నేషనల్ ఏ టాపిక్స్ అయినా కానీ తీసుకొచ్చి, లోకల్ టాపిక్స్ అయినా కానీ తీసుకొచ్చి మీకు అర్థమయ్యేలాగా వివరిస్తాను. నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాను కోరుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.